శ్రీరామనవమి అంతే. ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తామని ఎప్పుడైనా ఆలోచించరా? ఈ రోజు లోర్డ్ రామ జన్మించిన రోజు. రామ అంటే కేవలం దేవుడు కాదు, ఆయన ధర్మం, నిజాయితీ, నియమానికి ప్రతీకం. మధ్యాహ్నం సమయంలో ఆయన జన్మించారు అని నమ్మకం కాబట్టి ఆ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో భజన్స్ మరియు పూజలు జరుగుతాయి. కొన్ని ప్రదేశాలలో సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఇది ప్రేమ మరియు ధర్మం కలిసిన జీవితానికి ప్రతీకం. మన ఇంట్లో పణకం, వడపప్పు తయారు చేసి ప్రసాదంగా సమర్పిస్తాం. కొన్ని చోట్ల పట్టాభిషేకం కూడా చూపిస్తారు. ఇది ధర్మం ఫాలో చేస్తే గెలుపు తప్పదు అని సూచిస్తుంది. కాని నిజమైన అర్థమేంటి అంటే, మన జీవితంలో కూడా రామ లాంటి ధర్మం ఫాలో అవ్వాలి. అదే శ్రీరామనవమి యొక్క నిజమైన సందేశం.